ఆనపకాయ చూసారండి, పెద్దది అయిపోయింది. ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, ఇలా దట్టంగా అలుముకున్నాయండి మొక్కలన్నీ. బంతిపూలు కూడా చాలా బాగా పోస్తున్నాయండి. చూసారంటే అంత అందంగా ఉందో పువ్వు. సో ఇప్పుడు మనం ఇవి కోద్దామండి. కోసినతో 4 చిక్కుడుకాయలు 4 బెండకాయలు ఉందండి. ఈ దారి మధ్యలోకి వెళ్ళి కట్ చేసి వీడియో తీయాలంటే కష్టం కాబట్టి కోసేసిన తర్వాత రిమైనింగ్ అంతా మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈరోజు దేవుడికి పూలు కోసానండి. మందార పూలు, ఈ తెల్ల పూలు, ఇవేమో డిసెంబర్ పూలు, శంఖం పూలు. ఈ చిక్కుడుకాయలు ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి. ఈరోజే తొలిసారిగా కాసాయండి. గోరు చిక్కులు కూడా అంతేనండి. 2 పచ్చిమిరపకాయలండి. చిట్టి కాకరకాయ ఫస్ట్ టైం హార్వెస్ట్ అండి. అది చిట్టి కాకరకాయలు మొన్న చూపించాను కదండి. ఈసారి చిట్టి కాకరకాయ కాకుండా పెద్ద కాకరకాయ వేసాను. ఈ సైజే ఉంటుందండి అది. ఇదిగోండి 4 బెండకాయలు వచ్చాయి. ఒక బీరకాయ వచ్చిందండి. కొన్ని వంకాయలు, లాంగ్ బీన్స్, ఆనపకాయ. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ అండి. థ్యాంక్ యూ.